హలో అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ వచ్చేసరికి మనము డే 3లో ఇవాళ ఏం తీసుకున్నానో నేను మీకైతే చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ అయితే నేను డీటాక్స్ వాటర్ అనేది తీసుకుంటా అండి. మనం రోజు 2 మీల్సే తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ మీల్ లోపల 1½ లీటర్ అనేది ఫినిష్ చేయాలి. ఆ మీల్ కూడా మనకి 10-11, 11-12 మ్యాక్స్ 12 లోపల ఫినిష్ చేసేసేయాలన్నమాట మన మీల్‌ని. అయితే మనం అంతలోపల 1½ లీటరు ఇంకా నేనైతే 1 లీటర్ వాటర్ సపరేట్ హీట్ చేసుకున్నాననమాట. అందులో లెమన్ ప్లస్ చియా సీడ్స్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటాను. అంతే లెమన్ యాడ్ చేసేసుకొని ఇంకా చియా సీడ్స్ యాడ్ చేసేసుకొని ఇది ఇంకా డీటాక్స్ వాటర్ అయిపోయినాక కొంచెం మనం మీల్‌కి 1 అవర్ నుంచి అంటే 45-1 అవర్ మినిమం గ్యాప్ ఇస్తే బెటర్ అండి. వాటర్ అనేది అంతకంటే ముందే తాగేయాలంటే మనం మీల్ తినే ముందు 1 అవర్ ముందే ఫినిష్ చేయాలి. ఇంకా ఇక్కడ లంచ్‌కొచ్చేసరికి యాస్పరాగ్స్ తీసుకున్నాను. ఇంకా కాడలు అస్సలు బాగుండేయండి. వెనకాల కట్ చేసేసుకొని దీన్నైతే కొంచెం గీ ఏసుకొని రోస్ట్ చేసుకున్నా మంచిగా. మంచిగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత నేనైతే దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండి. ఏమీ ఎక్కువ కాకుండా చిల్లీ ఫ్లేక్సు, ఆరిగానో ప్లస్ కొంచెము చీజ్ పౌడర్ ఉంటే చీజ్ పౌడరును ప్లస్ సాల్ట్ అండి. ఇంతకంటే ఎక్కువ నేనేం యాడ్ చేయలేదండి. ఇంతే సింపుల్‌గా యాడ్ చేసుకున్నాను. దీంట్లో రోటి పచ్చడి కూడా చేసుకుంటారంట. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీకు చూపిస్తా. ఇంతే అండి. నాకు ఎక్కువ టైం లేదని చెప్పేసి ఫాస్ట్‌గా ఇది చేసేసుకున్నాను. దాని తర్వాత పక్కన నేను వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇవాళ ప్రోటీన్ కోసం కొంచెము నాకు పన్నీరు ఇంకా ఈ మష్రూమ్స్ కూడా తీసుకున్నాను కదా! ఈ మధ్యలో బోర్ కొట్టినట్టు అనిపించేసి అంటే రోజు తినలేము కదా! ఒకే ఐటెమ్ అన్నట్టుగా ఇవాళ మిల్ మేకర్ తీసుకున్నాను అనమాట. కొంచెం గీ ఏసేసుకొని వీటిని అదే హాట్ వాటర్‌లో నుంచి మంచి స్క్వీజ్ చేసిన తర్వాత ఉప్పు, కారం బాగా రోస్ట్ అయితే మంచిగా క్రంచీగా కూడా వస్తాయండి. అంతే ఉప్పు, కారం అంతే ఏసుకున్నాను. ఇంకా నేను ఇక్కడైతే ఏమంటారు పాలకూర, క్యాబేజీ, సొరకాయ అట్లా అన్ని వెజిటేబుల్స్ తీసుకొని దాంట్లో నేనైతే వరిపిండి అంటే బియ్యపిండి అంటారు కదండీ! బియ్యపిండి ఇంకా జొన్న పిండి ఏసుకొని నేను రొట్టెలా చేసుకొని ఇదిగోండి ఇలా ఏసుకున్నాననమాట. మనం కవర్‌కి నూనె రాయాలి. కొంచెం పెంకకు కూడా ఆయిల్ రాస్తే ఏందంటే ఈజీగా వచ్చేస్తదండి మనకి. అలా నేను ఒక రొట్టె చేసేసుకున్నా అనమాట. నేను ఇంకా లంచ్ కోసం. ఇంకా నేను తీసుకున్నదైతే ఈ ఐటెమ్సేనండి. ఇంకొక రొట్టె, నానబెట్టిన డ్రై నట్స్ అవి కూడా కొన్ని తీసుకోవాలి ఎక్కువ కాదు. ప్లస్ మనం పంప్కిన్, చియా సీడ్స్ ఇంకా అది ఒక చిన్న బౌల్ తీసుకుంటాననమాట. ఇంకా క్యారెట్, యాస్పరాగ్స్ ప్లస్ మిల్ మేకరు, పూల్ మఖానా ఇలా కుకుంబర్ అయితే కంపల్సరీ రోజు తీసుకుంటా. ఇంతేనండి ఇవాళటికి. బాయ్.